ఏపీ రాజకీయాల్లో మాటల మంటలు. గత 15 ఏళ్లుగా దాగిన సీక్రెట్స్ మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ గా తెర మీదకు. అవును, ఇంతకీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక అసలు వాస్తవాలేంటి? అప్పుడు జరిగిన విషాద సమయంలో జగన్ ఎక్కడున్నారు? ఆ టైంలో ఏం చేస్తున్నారు? మంత్రి అచ్చెన్న వేసిన ఈ సూటి ప్రశ్నలు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా బ్లాస్ట్ చేశాయి. జగన్ తీరును తూర్పారబడుతూ అచ్చెన్న చేసిన కామెంట్స్ వైసీపీ కోటలను షేక్ చేస్తున్నాయి. కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాదు, చరిత్ర పుటల్లో దాగి ఉన్న విషయాలను అచ్చెన్నాయుడు తెర మీదకు తీసుకొచ్చారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజు జగన్ వ్యవహరించిన తీరుపై అప్పట్లో వచ్చిన విమర్శలను ఆయన గుర్తు చేశారు. సొంత తండ్రి మరణం కంటే అధికార పీఠమే ముఖ్యమని భావించారా అన్న కోణంలో చర్చను ముందుకు తీసుకొచ్చారు. జగన్ వ్యవహార శైలిపై చర్చ జరుగుతున్న వేళ ప్రజల ముందుకు వైఎస్ మరణం సమయంలో ఆయన వైఖరిని తీసుకొచ్చి జగన్ ను డిఫెన్స్ లో పడేశారు అచ్చెన్న. ప్రస్తుతం ఇదే టాపిక్ ఏపీలో సమ్మర్ కంటే ఎక్కువ హీట్ పుట్టిస్తోంది. ఒకవైపు అచ్చెన్న వేసిన ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పలేక సతమతం అవుతుంటే, మరోవైపు ఇతర మంత్రులు కూడా అదే రీతిలో జగన్ పై అటాక్ మొదలుపెట్టారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాల కంటే ఆస్తిపాస్తులకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారని, ఆ రోజున ఏం జరిగిందో జగనే స్వయంగా బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అచ్చెన్న పవర్ఫుల్ నెరేటివ్ ఇప్పుడు జగన్ రాజకీయ భవిష్యత్తుకు బిగ్ టాస్క్ గా మారింది.